నేను ఏ సమస్యలో పడిపోయాను? ఇప్పుడు నేను ఏమి చేయాలి? ప్రమోషన్‌కు నేను కాదు అని చెప్పాలా? కానీ నాకు అది అవసరం. నేను ఏమి చేయాలి? ఈ విషయం గురించి మైనా దిదిని మాట్లాడాలి. దిది, నేను లోపల రాండి. ఖచ్చితంగా తానియా అలా చెప్పాలంటే మీ ప్రమోషన్కు అభినందనలు. మీరు ఈ పోస్టును బాగా నిర్వహిస్తారని నాకు తెలుసు. దిది, నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను. నేను ఈ బాధ్యతను నిర్వహించలేను అని నాకు భయం. నేను కొన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోతే నేను ఏమి చేయాలి? నేను సమస్యను సృష్టిస్తే ఏమి? తానియా, మీరు ఎప్పుడూ ఎవరి పని చేయాల్సి వస్తుందని కాదు. కొన్ని సమయాల్లో మీరు ఎవరి పని చేయాలి మరియు వారికి వివరించాలి. సాధారణ భాషలో ఒక నాయకుడు తన బృందానికి సరైన మార్గాన్ని చూపించే వ్యక్తి వారితో కలిసి వెళ్లి వారికి సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఇది నాకు భయం కలిగిస్తుంది, దిది. నేను అన్ని విషయాలను నిర్వహించలేను. మరియు నేను ఎప్పుడూ దీన్ని నేర్చుకోలేదు లేదా చదవలేదు. తానియా, నాయకత్వం పుస్తకాలలో నేర్పించబడదు. మీకు అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని చేయగలరు. దీనికోసం మీరు ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి. ఇది మీ నాయకుడిగా మారడానికి మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అవును, అది నిజం. కానీ నేను ఇవన్నీ ఎలా చేయాలి? నేను మీకు కొన్ని చిట్కాలు చెబుతాను. ఇతరులు ఏమి చెబుతున్నారో జాగ్రత్తగా వినండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ఇది ఒక నాయకుడికి చాలా ముఖ్యమైనది. ఇది మీతో పని చేయడానికి ప్రజలు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీతో పని చేస్తున్న ప్రజలను ప్రోత్సహించండి. వారి మంచి పనికి వారిని ప్రశంసించండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు వారు ఇతరులచే కూడా ప్రశంసించబడతారు. మీ పని మరియు మీ బృందంలో శ్రద్ధ తీసుకోండి. శ్రద్ధ లేకుండా ఏమీ జరగదు. ఉదాహరణకు, మీకు ఒక ప్రాజెక్టుపై పని చేయమని అడిగారు. ప్రదర్శన బాగుంది, కానీ మీ బృందంలో శ్రద్ధ లేదు. ఇది మీ ప్రాజెక్టును తిరస్కరించడానికి కారణమవుతుంది. మీరు కూడా దెబ్బతినవచ్చు. సమయం వృధా చేయకండి. కాబట్టి మీ బృందంతో కొంత పని పంచుకోండి మరియు వారు ఎలా మరియు ఏమి చేయాలో చెప్పండి. వారు ఏమీ అర్థం చేసుకోకపోతే వారికి పరిష్కారం కనుగొనడంలో సహాయపడండి. కానీ దిది, వారు తప్పుగా పనిచేస్తే మరియు నాకు తప్పుగా మాట్లాడితే ఏమి? నేను ఏమి చేయాలి? అప్పుడు వారికి వ్యక్తిగతంగా వివరించండి. ఇది చేస్తుండగా మీరు వారికి కోపంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మరియు 4 మందికి ముందు వారిని అవమానించాల్సిన అవసరం లేదు. ఇవి మీకు ఖచ్చితంగా సహాయపడే కొన్ని మార్గాలు. నీకు చాలా బాగా వివరించినందుకు ధన్యవాదాలు, దిది. ధన్యవాదాలు.